నీ పేరు నాగమ్మగా? పద్మనా? అదే పేరు మర్చిపోయా నేను. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఇగో నా పెళ్లి కార్డు ఇది. సరే నా గుర్తున్నాను నేను. ఏం పేరు? నా పేరు నా పేరు రాజ్ కుమార్. నేనే. ఏం చేద్దామంటావు మరి? 24 తారీఖు పెళ్ళి ఉంది. అయితే పిల్లలు అమ్మ అంటున్నారు. అరే బాబు నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? నేను చేసుకున్నా. అమ్మ ఏమి ఇంట్లో చేస్తాను ప్లాన్. అమ్మా నీ పేరు నాగమ్మగా? నీ పేరు నాగమ్మగా? పద్మనా? అదే పేరు మర్చిపోయా నేను. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఇగో నా పెళ్లి కార్డు ఇది. 24 తారీఖు పెళ్ళి ఉంది. పెద్ద ప్లానింగ్. సరే నా గుర్తున్నాను నేను. ఏం పేరు? నా పేరు నా పేరు రాజ్ కుమార్. నేనే. ఏం చేద్దామంటావు మరి? 24 తారీఖు పెళ్ళి ఉంది. అయితే పిల్లలు అమ్మ అంటున్నారు. అరే బాబు నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? నేను చేసుకున్నా. అమ్మ ఏమి ఇంట్లో చేస్తాను ప్లాన్. నాదే అర్థం కావట్లే నాకు. నేనేమో అందరికి శుభలేఖలు ఇచ్చేస్తున్నాను. వీడు ఇప్పుడు చెప్పాను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వీడు మనిషా పశువా? నేను పెళ్లి చేసుకుంటున్నాగా. వీడెందుకు లవ్ చేయాలి? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? సరే కూర్చొని మాట్లాడదాం. కూర్చో. నాకు నీ మీద నమ్మకం లేదురా. ఏం కాదు కూర్చో. అది ఇడం పెళ్లి చేసుకుంటాడంట. నువ్వు ఇప్పుడు శుభలేఖలు పనిచేస్తున్నావు. పేరు మార్చా అంటున్నాడు. ఎలా మార్చినావు ఇక్కడ? అబ్బా ఏం వాడకవయ్యా? పేరైతే మర్చిపోయినా మాట చెప్పుకుంటుండాలి. నువ్వు లవ్ చేస్తే చెప్పుకుంటుండాలి అబ్బాయికి. మరి ఆడి పే చేసినప్పుడు మళ్ళీ కూడా లవ్ చేసింది కదా. నీకు ఫ్రెండ్సే కదా. ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి ఇద్దరం ఒకే కంచం లో తిన్నాం. మోసం చేసుకోవచ్చా? ఏమైంది ఫ్రెండ్కి పెళ్లి పట్టుకొచ్చినా ఏం పర్లేదు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. అసలు స్నేహం అంటే ఏంటిదనుకో. స్నేహం అంటే ప్రాణం ఇచ్చుకో. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. అంతేగాని ఆ ప్రాణం నేను తీసుకుంటా. అయితే ఇప్పుడు ఎలా జరుగుతుంది మావా? పెళ్లి చేసుకొని అమ్మాయిని చంపేస్తున్నారు లేదా? అబ్బాయిని. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అలా చంపేస్తాను అంటున్నారు. అయ్యి అది అంటే కిడ్నీ అమ్మేసి 24 లక్షలు కట్నం ఇచ్చా. రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నాను. ఇప్పుడు ఏడేమో అమ్మాయి కావాలంటాడు. ఏం చేయమంటు నన్ను? శుభలేఖలకు వచ్చిన తర్వాత ఎక్కడ చేసుకుంటా? ఊరు మొత్తం చెప్తుంది. బాగా కనెక్ట్ అయినట్టుంది. లేచిపోతాం. అయితే నైట్ తాగేటే సమయంలో లేచిపోయి వెళ్ళి పే చేసుకుని వస్తాం. అమ్మాయికి ఇష్టమేనా? ఇష్టమే. మీరంటే ఇష్టం లేదు తప్ప. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అమ్మాయి ఏమంది? నువ్వంటే నేను చచ్చిపోతానని చెప్పి నాకు చెప్తుంది. మాట్లాడుతుంటే మధ్యలో నీ క్యాప్టెన్సీ ఏంట్రా? చెప్పాలి చెప్పేవాడు కాదు. వీడు అమ్మాయికి అంటే ఇష్టం లేదు, నేనంటే ఇష్టం. డబ్బులు లేదు అంతే. అది తయారు ఇద్దరికి. మొన్న కడుపు చేశాడు మామ. ఏం చెప్పని చెప్పి నేను తీపించుకున్నాము. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. మా అమ్మ ఏమో అందరికి శుభలేఖలు పంచాయని చెప్పి నన్ను ఎలా పంపించింది. మా ఊరు నెల్లూరు. అక్కడి నుంచి అక్కడ దాకా వచ్చా. నెల్లూరు పెద్దారెడ్డి గారి మేనల్లుడు. ఏం చేయమని నన్ను ఇప్పుడు ఏడిపోతుంది మామ. ఏం చేయాలి అర్థం కావట్లేదు. నేనున్నాను రా. ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా? అలాంటి అంటారా బాబు? ఫస్ట్ మిద్దే అది నువ్వు శుభలేఖలు కొట్టక ముందుకు చెప్పేసేయాలి అబ్బాయి. సార్ ఏంటి సార్ అది? అమ్మను ఒప్పుకోవద్దు. ఏం చేయను? పెళ్లి శుభలేఖలు మొత్తం కొట్టేసిన తర్వాత నువ్వు పెళ్లి చేసుకోకు, నేను చేసుకుంటా అమ్మాయి అని చెప్పి. అంతేలేరా, బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు. అమ్మాయి పరిచయం కానీ అన్ని మర్చిపో. ఇప్పుడు ఏం చేయాలి నేను? తప్పుగా తప్పేం లేదు అక్కడ. మేము ఫస్ట్ మెత్త ఇష్టపడ్డాము. ఒక్కొక్కరు ఇష్టపడ్డాము. డబ్బులు లేదు దాని మధ్యకి. అందులో ఇంకేం లేదు. అయితే ఫస్ట్ నేను బాగా చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. దాన్ని చూడండి. అమ్మాయి ఏమో నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం కట్నం ఇస్తానమ్మా. ఇప్పుడు అమ్మాయి నా దగ్గర డబ్బులు లేదుగా. ఇప్పుడు వీడికి వెళ్ళిపోతాను అంటారు.
అంతే మరి దోచుకుని వాళ్ళ దగ్గర డబ్బులు దోచుకుని వెళ్ళిపోతాం ఆగిపోతాం. ఏం చేయమంటావు నన్ను ఇప్పుడు? ఎంత మోసం చేస్తారా? స్నేహాలు మోసం చేస్తే తప్పురా బాబు. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? మజీ అడ్డొచ్చాడు. కాదు, నువ్వు ఈ అబ్బాయి స్నేహితుడే కదా, మీకు తొలితనే పరిచయం ఉన్నప్పుడు ఆ అబ్బాయి స్నేహితుడు చెప్పాలిగా, అరే నువ్వు ఇట్లా రాబోకురా, నేను ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నా చెప్పాలి. ఎక్కడ బాధపడదని చెప్పలేదు. ఇప్పుడు ఏం చెప్పాలి? ఇప్పుడు చెప్తే బాగుందా? అన్ని సంపాదం అంటున్నాను. అవునా నిజమా? సంపాదం అదేంట్రా బాబు, మాట్లాడుతున్నావు అటు మాట్లాడుతున్నావు ఏంట్రా బాబు? నైట్ టైం చూసే సంపాదం కదా, తప్పించుకున్నాడు బండి మీద గుద్దేద్దాడు తప్పించే చేసేస్తావు చేసేస్తాడట. నిన్నైతే చనిపోయాడు. అరే కేసు అవుద్దురా. కేసు అంతా మా నాన్న పోలీసు ఏమవుతుంది కేసు అయినా సిగ్గుండా ఏమన్నా? సిగ్గు కూడా లేదా? నాన్న పోలీసు చంపేయమంటున్నాడా? సంపాద మా నాన్న చెప్పి నేను అంటున్నాక ఏదో అవి చూసుకొచ్చినాడు. అది కాదురా రవి. అది కాదేంటి నువ్వు చిరా చెప్పి నాకు ఒక గన్ ఇస్తారా? నేను శుభలేఖలు కొట్టించుకున్నా చూడు, ఇక్కడ రాజ్ కుమార్ అని పడింది. ఏం చెప్పని చెప్పు నేను అన్ని మీరు పెద్దలతో మాట్లాడుకోవాలి నాన్న. నువ్వు ఉన్నావు అందుకే వచ్చాను నీ దగ్గర ఇక్కడికి అదే వచ్చావు అక్కడి నుంచి. కరెక్టే నాన్న. నువ్వు నాకు వరుసగా అత్త అవుతావంట. నాగా అత్తే అది మా చుట్టాలు రా. చుట్టాలు పేరు రాసి పెట్టండి, మాకు చుట్టాలేమో. చెప్పమ్మా నువ్వు ఎవరు చుట్టాలు? తెలిసినా చెప్పను, ఏం చేస్తావరా? నా చుట్టాలా ఆడ చుట్టాలా? ఇద్దరికి చుట్టమే. అదిగో ఆమె చెప్తుంది నువ్వే తప్పు మాట్లాడుతున్నావు. అరే నా పిల్లలు నువ్వు ఎలా పెళ్లి చేసుకున్నారా? ఏంట్రా ఏంటి అది మామ చంపేస్తాను అంటున్నారు. మామ ఏం చేయమంటావు నన్ను? వదిలేమని చెప్పు, అయితే అమ్మాయి కోసం నేను చనిపో. తప్పు నాన్న, ఒకరికొకరు చనిపోతురా. ఉన్నది మా అమ్మ ఫస్ట్ నేను లవ్ చేసా, నేనే పెళ్లి చేసుకుంటా. ఎవరితో మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావా? ఆడు మధ్యకి అడ్డొచ్చాడు, ఆడు తప్పు నా తప్పు కాదు. ఏం చేయాలి ఇప్పుడు నేను? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. ఏం చెప్తారు? అబ్బాయి అక్కడ కూర్చున్నా నువ్వు చెప్తా. ఇద్దరు ఒక అమ్మాయిని లవ్ చేస్తే మా అమ్మాలేమో నీ చిన్నప్పటి నుంచి వెనకాల వేసుకోవద్దని మా అమ్మాలే చెప్తానే ఉన్నారు. అరే ఆడు మంచోడు కాదు, ఆడు మంచోడు కాదు. ఈరోజు మా అమ్మాలు హాస్పిటల్లోనేమో కిరసనాలు తాగించి హాస్పిటల్లో. మా అమ్మాయి పెరిగి ముందు తాగేసింది వీడి వల్ల. నిన్న నైట్ మా ఇంటికి వచ్చేసి తాగేసి గొడవ మా ఇంటికి. కుర్రోళ్ళు ఉన్నాడు ప్రతిదానికి. మరి నేను పెళ్లి చేసుకోమంటే అమ్మాయిని లేపుకెళ్ళిపోతానని నాకు కోపం రాదమ్మా. అమ్మ నా మీదకి వచ్చేసాడు. మరి ఏం చేయను? పని చేయొచ్చు. ఇంకేం కూడా చంపేద్దాం చూస్తున్నాడు. పెళ్లి శుభలేఖలు కొట్టించుకున్నాడు అయ్యా. చింపేద్దాం ఇప్పుడు, చింపేమని చెప్పి చింపేస్తే నీదైతే పేరు రాసి పెట్టేవాడు. చెంపగా శుభలేఖలు చూసుకోమా. తప్పు. ఏం చేస్తావో తెలియదు. ఇప్పుడు పెళ్లికి వస్తావా రావా నువ్వు? పెళ్లికైతే మొత్తం చెప్పి వీలు లేదు, రాకూడదు. వస్తే నా పరంగా అదే ఎవరికి శుభలేఖ ఇచ్చిన ఇలాగే చెప్తున్నాడు. నా పరంగా రా పెళ్లికి. నీకు అన్ని అన్ని పెడతా. ఆడు పరంగా అయితే ఆయన పెళ్లి అది చేసుకుని నైట్ అమ్మాయిని రేపు వెళ్ళిపోతా నేనే. ఏ ఊరు పోతున్నా? ఏ ఊరు పోతా? హైదరాబాద్ వెళ్ళిపోతాం. హైదరాబాద్ అటు వెళ్ళి చదువుకుంటాం. హైదరాబాద్ పోతే ఊరిన దొరికిపోతావు. ఎందుకని పోతాం సరే, అది కాబట్టి ఇంకో దేశంకి వెళ్ళిపోతాం. నేనైతే అమ్మాయిని వదలను. చంపేస్తా, ఈయనని చంపేస్తాను, లేకపోతే అమ్మాయిని చంపేస్తాను. కడుపు తీపిచ్చానమ్మా నేను. ఈ కడుపు ఒక మనిషి గురించి ఇంతలా తాపత్రయపడటం కూడా కరెక్ట్ కాదేమో. చేశాడు సర్లే అని చెప్పి నేను తీపిచ్చుకున్నా. దానికి 5 లక్షలు ఖర్చు అయింది. మరి అలా డబ్బు ఇచ్చేసి అది చిన్న పిండి అన్ని పెట్టాం. నా 5 లక్షలు నాకు ఇచ్చామను. ఇటు వచ్చి మాట్లాడు వాటాలకు. ఆ డబ్బు ఇచ్చేసి ఎవరు మరి ఈ పోతే పిల్లని వదిలేసి ఎందుకు వదులుతారు? చాలా మాట్లాడుతున్నారండి. పిల్లగానే డబ్బులు ఇవ్వను, ఏది ఇవ్వను. అదేంటి అట్ట రెండు ఒకటే అంటే ఎట్ట కుదురుద్ది? నా డబ్బు నాకు ఇచ్చేది ఇంకో దాన్ని ఎక్కడైనా చూసి చేసుకుంటాగా. ఇంకో అబ్బాయి దగ్గర ఫ్రెండ్కి ఇచ్చని చెప్పి
ఎందుకు వదిలేసుకుంటారు? నేను ఇంటికి ఇవ్వలేదు కదా దానికి ఇచ్చా. అది రూపాయి 2 రూపాయలు ఇచ్చేయడానికి. నువ్వు చాలా ఎక్కువ సీరియస్ వాడికి. ఇవ్వచ్చు. రూపాయి ఎంత అయినా సరే ఫ్రెండ్కి పెట్టాడని చెప్పి వదిలేసుకోమని డబ్బుల్ని. నేనైతే వాళ్ళు ఏమన్నా చేస్తాను అంటే వాళ్ళ సన్ను రోడ్డు మీద వచ్చామని చెప్పి పోసేస్తాను. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. చచ్చిపోతాను. అరే రవి అది కాదు, అర్థం చేసుకోరా ప్లీజ్ రా. మా అయితే 2-3 నెలలు ఇస్తా, తాత ఇంకా అక్కతో అయిపోతుంది. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? మర్చిపోతాను. కావాలంటే నేను చూసుకున్నాను.